క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నిన్న జరిగిన కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శనతో భారీ స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్ ఈశాన్ కిషన్ వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు శుభారంభమిచ్చాడు. మరోవైపు సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్రేక్షకులను అలరించాడు. బౌండరీలు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చాటాడు. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు నమోదు కావడంతో న్యూజిలాండ్ ముందు పెద్ద లక్ష్యం నిలిచింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు గట్టి దెబ్బ కొట్టారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన ఘాటైన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను వరుసగా పెవిలియన్ కు పంపాడు. అక్షర్ పటేల్ కూడా కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్ పై ఒత్తిడి పెంచాడు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో కివీస్ జట్టు పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. ఫలితంగా భారత్ ఈ మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించింది. ఇక ఈ విజయంతో టీమిండియా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసినట్టయింది. సోషల్ మీడియాలో అభిమానులు భారత జట్టును ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ టోర్నమెంట్ లో టీమిండియా ప్రదర్శన చూసి అభిమానులు ఇప్పుడు ట్రోఫీపై ఆశలు పెంచుకున్నారు. భారత జట్టు ఇదే జోరు కొనసాగిస్తే ఈసారి వరల్డ్ కప్ భారత్ చేతుల్లోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మరి విజేతకిచ్చే ప్రైజ్ మనీ ఎంత అనే విషయానికి వస్తే టీమిండియాకు దాదాపు 27,48,00,000 రూపాయలు లభించాయి. ఇక రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ కు $1.6 మిలియన్ అందాయి. మొత్తం టోర్నమెంట్ ప్రైజ్ ఫుల్ సుమారు $13.5 మిలియన్, అంటే దాదాపు 120 కోట్లకు పైగా అన్నమాట. టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టుకు ఐసీసీ వారి ప్రదర్శన ఆధారంగా బహుమతులను కేటాయించడం జరిగింది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నిన్న జరిగిన కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శనతో భారీ స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్ ఈశాన్ కిషన్ వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు శుభారంభమిచ్చాడు. మరోవైపు సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్రేక్షకులను అలరించాడు. బౌండరీలు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చాటాడు. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు నమోదు కావడంతో న్యూజిలాండ్ ముందు పెద్ద లక్ష్యం నిలిచింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు గట్టి దెబ్బ కొట్టారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన ఘాటైన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను వరుసగా పెవిలియన్ కు పంపాడు. అక్షర్ పటేల్ కూడా కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్ పై ఒత్తిడి పెంచాడు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో కివీస్ జట్టు పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. ఫలితంగా భారత్ ఈ మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించింది. ఇక ఈ విజయంతో టీమిండియా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసినట్టయింది. సోషల్ మీడియాలో అభిమానులు భారత జట్టును ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ టోర్నమెంట్ లో టీమిండియా ప్రదర్శన చూసి అభిమానులు ఇప్పుడు ట్రోఫీపై ఆశలు పెంచుకున్నారు. భారత జట్టు ఇదే జోరు కొనసాగిస్తే ఈసారి వరల్డ్ కప్ భారత్ చేతుల్లోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మరి విజేతకిచ్చే ప్రైజ్ మనీ ఎంత అనే విషయానికి వస్తే టీమిండియాకు దాదాపు 27,48,00,000 రూపాయలు లభించాయి. ఇక రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ కు $1.6 మిలియన్ అందాయి. మొత్తం టోర్నమెంట్ ప్రైజ్ ఫుల్ సుమారు $13.5 మిలియన్, అంటే దాదాపు 120 కోట్లకు పైగా అన్నమాట. టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టుకు ఐసీసీ వారి ప్రదర్శన ఆధారంగా బహుమతులను కేటాయించడం జరిగింది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నిన్న జరిగిన కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శనతో భారీ స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్ ఈశాన్ కిషన్ వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు శుభారంభమిచ్చాడు. మరోవైపు సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్రేక్షకులను అలరించాడు. బౌండరీలు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చాటాడు. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు నమోదు కావడంతో న్యూజిలాండ్ ముందు పెద్ద లక్ష్యం నిలిచింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు గట్టి దెబ్బ కొట్టారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన ఘాటైన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను వరుసగా పెవిలియన్ కు పంపాడు. అక్షర్ పటేల్ కూడా కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్ పై ఒత్తిడి పెంచాడు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో కివీస్ జట్టు పెద్ద
పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. ఫలితంగా భారత్ ఈ మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించింది. ఇక ఈ విజయంతో టీమిండియా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసినట్టయింది. సోషల్ మీడియాలో అభిమానులు భారత జట్టును ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ టోర్నమెంట్ లో టీమిండియా ప్రదర్శన చూసి అభిమానులు ఇప్పుడు ట్రోఫీపై ఆశలు పెంచుకున్నారు. భారత జట్టు ఇదే జోరు కొనసాగిస్తే ఈసారి వరల్డ్ కప్ భారత్ చేతుల్లోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మరి విజేతకిచ్చే ప్రైజ్ మనీ ఎంత అనే విషయానికి వస్తే టీమిండియాకు దాదాపు 27,48,00,000 లభించాయి. ఇక రన్నర్ అప్ గా నిలిచిన న్యూజిలాండ్ కు $1.6 మిలియన్ అందాయి. మొత్తం టోర్నమెంట్ ప్రైజ్ ఫుల్ సుమారు $13.5 మిలియన్, అంటే దాదాపు 120 కోట్లకు పైగా అన్నమాట. టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టుకు ఐసీసీ వారి ప్రదర్శన ఆధారంగా బహుమతులను కేటాయించడం జరిగింది.